హై వ్యూవర్స్, గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న విధానం, ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన చేతలు, వాళ్ళ పత్రిక, వాళ్ళ పార్టీ, ఇవన్నీ మీరు ఒకసారి గమనించండి. జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా అసెంబ్లీలో అడుగు పెట్టేది లేదన్నట్టుగా ఉన్నాడు. ఎందుకు? అక్కడికి వెళ్తే అపోజిషన్ ఉన్నటువంటి, అఫ్కోర్స్ ఈయన ఇప్పుడు అపోజిషన్ అంటే వాళ్ళ అధికారం అన్నట్టు, ఆ 164 మందిని ఫేస్ చేయలేడు. అన్నింటికి మించి నిన్నటి వరకు ముఖ్యమంత్రికి ఆ సభలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈరోజు ప్రతిపక్షంతో హోదా కూడా లేకుండా ఉన్నాడు. అండ్ గత 5 సంవత్సరాల సంబంధించి ఏది మాట్లాడినా సమాధానం చెప్పాల్సింది ఇతనే. అండ్ ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ సంబంధించి ఏపీ జరుగుతున్న అభివృద్ధి గురించి సభలో మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పాలో ఏంటో, ఏం చేయాలని తెలియక తలదించుకోవాల్సింది ఇతనే. ఇన్ని జరుగుతున్న మూమెంట్లో ఆడికి వెళ్లకుండా ఉండాలి, ఇంకేం చేయాలి? ఆల్రెడీ గత కొద్ది రోజుల క్రితం ఒకనొక సందర్భంలో ఒక వీడియోలో నేనే చెప్పాను, ఏదో ఒక విధంగా అసెంబ్లీ ఎగ్గొట్టాలనేది జగన్మోహన్ రెడ్డి ప్లాను. అందుకుగాను మరలా ఓదార్పేత్ర చేయొచ్చు, లేదన్నప్పుడు జైలు కేసులు ఉన్నాయని చెప్పేసి అటు తిరగవచ్చు, ఇంక ఏదైనా చేస్తాడు ఈ మనిషి చూడండి అని చెప్పేసి అన్న. ఇది ఇప్పుడు అసలు విషయం తెలిసింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, పులివెందుల నుంచి భారతిరెడ్డిని నించోబెట్టి అవినాష్ని కడప నుంచి రాజీనామా చేయించి కడప ఎంపీగా ఇతను జగన్మోహన్ రెడ్డి నించునేలాగా. మీకు అర్థమవుతుందా? పులివెందుల వీళ్ళ చేతులోంచి పోకూడదు. కడప ఎంపీగా ఇతను గెలిస్తే ఢిల్లీలో అడుగు పెట్టవచ్చు. వన్స్ ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు అంటే ఆ తర్వాత ఇతను స్టేట్లో కనపడకపోయినా అంతే ఉండదు. ఎందుకు? ఎంపీగా ఢిల్లీలో ఉన్నాడు, రాష్ట్రం కోసం ఆయన నియోజకవర్గం ఏదో చేస్తానని చెప్పేసి ఇది తప్ప, వాస్తవానికి చాలామంది ఎంపీలు గెలుస్తారు, రాష్ట్రానికి ఏదైనా చేద్దామని అనుకున్న ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఢిల్లీలో ఉండి చాలా చక్క పెడుతూ ఉంటారు. రాష్ట్ర సంబంధించి వాళ్ళకి సంబంధించి వేరే వేరే రకరకాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎంపీగా ఎలక్ట్ అయితే ఢిల్లీలో ఉంటాడు. దెన్ అప్పుడు ఏంటి? ఏపీలో ఉండి టీడీపీని ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు, జనసేనని ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు, అండ్ జనానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. అదేమంటే ఎప్పటిలాగే గతంలో బట్టలు నొక్కినప్పుడు బయటకు వచ్చినట్టు ఇప్పుడు కూడా ఏదో ఒక విషయం మాట్లాడతానుకో, లేదన్నప్పుడు పార్లమెంట్లో మాట్లాడిన వాటిని హైలైట్ చేస్తూ వాళ్ళ పత్రిక, వాళ్ళ ఛానల్లో హడావుడి చేయడం తప్ప ఏముండదు. ఈలోపు జగన్మోహన్ రెడ్డి మీద కేసులకు సంబంధించి విచారణలు స్టార్ట్ అయినాయి. ఢిల్లీ స్థాయిలో ఉన్నాడుగా. దెన్ ఇక అవునన్నా కాదన్నా కేంద్ర దర్యాప్తు సంస్థలతో కూడా కొంచెం బాగా క్లోజ్గా ఉండే పెద్దలు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయనకి కావాల్సిన విధంగా చేసుకోవటానికి ప్రయత్నాలు గట్టిగా పెడతారు. సద్వినియోగమైన సఫలమైన సూపర్, ఒకళ్ళు కాకపోయినా ఏదో ఒక విధంగా విచారణ వాయిదా వేయేటట్టో, ఈ కేసులు తీర్పు రాకుండా ఉండేటట్టో ఏదో ఒకటి చేసుకోవచ్చు. తర్వాత గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను కోర్టుకు రావాలంటే టైం వేస్ట్ కాదు, కోర్టుకు రావాలంటే డబ్బు వేస్ట్ అని పనులు నా బిజీ అదేనంట. నాకు ఊహన్నంత వరకు అసెంబ్లీ సమావేశాల కన్నా పార్లమెంట్ సమావేశాలకి కోర్టులు ఎక్కువ ప్రయారిటీ ఇస్తాయి. అప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలి అన్నప్పుడు కోర్టుకు రావాల్సి ఉన్నా ముందు రా అని అంటే నేను అనుకుంటున్నాను. అదే ఒక ఎంపీ కనుక అయినట్టయితే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాబట్టి అక్కడ పార్లమెంట్లో వచ్చేసి ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఉన్నాయనో, ఓటింగ్ ఉందని ఏదో ఒకటి చెప్పేసి ఈయన కోర్టుకు రాకుండా ఉండొచ్చని నేను అనుకుంటూ ఉన్నాను, నాకున్నటువంటి పరిజ్ఞానం. తర్వాత అక్కడ పార్లమెంట్లో రకరకాల స్టాండింగ్ కౌన్సిల్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటూ ఉండండి, పార్లమెంట్ సంఘాలు అవన్నీ ఇవన్నీ ఉంటూ చాలా వరకు. ఏదో దానిలో ఆయన మెంబర్గా ఖచ్చితంగా ఎలక్ట్ అవుతాడు, ఎందుకంటే ఒక పార్టీకి అధినేతగా ఉన్నాడు కాబట్టి. ఆల్రెడీ వాళ్ళ పార్టీకి సంబంధించి రాజ్యసభలో కొంచెం గట్టిగానే ఉన్నారు, 10 మంది ఉన్నట్టుకున్నారు. తర్వాత లోక్సభలో వచ్చేసి 4 ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు అవినాష్ రెడ్డి ఒకవేళ రాజీనామా చేయించిన ఈతను ఎన్నిక అవుతాడు కాబట్టి అగైన్ లోక్సభలో 4, రాజ్యసభలో వచ్చేసి యాక్చువల్ 11, మరి 11 వేలకే ఉన్నట్టుగా ఉన్నాయి. సో అలా తీసుకున్నా కానీ 11 ప్లస్ ఇప్పుడు 4 15. సో గట్టిగానే బలం ఉన్నట్టు రకంగా. సో ఖచ్చితంగా అప్పుడు ఏం చేస్తాడు? అక్కడ ఉండి చక్రం తిప్పాల్సిన విధంగా తిప్పుతాడు. దేనికోసం? ఆయన కేసులకు సంబంధించేసి ఇబ్బంది రాకుండా,
అండ్ వాళ్ళ పార్టీకి సంబంధించేసి అటు ఇటు మార్పులు చేర్పులు లేకుండా జనాలు మారకుండా, అంటే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు మారకుండా. రాష్ట్ర సంబంధించి చేసేది ఏముండదు. కానీ ఎర్రిపప్పలు కదా ఇంకా వైసీపీని నమ్మేవాళ్ళు, ఇంకా జై జైన వాళ్ళు పిచ్చోళ్ళు కదా, వాళ్ళని ఇంకా పిచ్చోళ్ళు చేస్తారు. ఏమని? రాష్ట్రంలో ఉండి చేసేది ఏమీ లేదు. ఇప్పుడు ఢిల్లీలో ఉండి మా జగనన్న రాష్ట్రం నిధులు వచ్చేలా చేస్తున్నాడు. ఢిల్లీలో ఉండి మా జగనన్న రాష్ట్రం కోసం పోరాటం చేస్తూ ఉన్నాడు. ఢిల్లీలో ఉన్న మా జగనన్న కేంద్ర పెద్దలు మెడలు ఉంచుతూ ఉన్నాడు రాష్ట్రం కోసం. ఇలాగే చెప్తారు, అలాగే జనాలు కూడా నమ్ముతారు. బట్ అతను ఏంటి, ముఖం చెల్లక, అసెంబ్లీలో అడుగు పెట్టలేక, ఫేస్ చేయలేక, ఇక్కడ ఆయన లూపోల్స్ అని బయటపడుతూ ఉంటే వాటి నుంచి బయటపడటం కోసం ఎమ్మెల్యే అనుకోండి ఒకవేళ అరెస్ట్ చేయాలని కూడా స్పీకర్ పర్మిషన్ అయితే అంటారు. ఇప్పుడు పార్లమెంటు సంబంధించి చూసుకుంటున్నప్పుడు అక్కడ లోక్సభ స్పీకర్ ఉండాలి పర్మిషన్ అన్నప్పుడు. ఈయనకి ఎంపీకి అరెస్ట్ అనేది ఉన్నా కానీ దానికి కొంచెం ఇబ్బందిగా ఉంటాయి అన్నమాట స్టేట్కి. సో ఇన్ని లింకులు పెట్టడం కోసమే జగన్ రెడ్డి త్వరలో నేను అనుకోవటం పులివెందులకి రాజీనామా చేసి మరలా అక్కడ వాళ్ళ ఆవిడ భారతిని నించోబెట్టి ఎమ్మెల్యేగా, ఈయన వచ్చేసి కడప ఎంపీగా నించుంటాడు. ఇక్కడ కానీ పులివెందులలో నించున్న క్యాండిడేట్ని ఓడించిన వైసీపీ తరఫున, కడపలో నించున్న ఇతన్ని ఓడించిన, ఇక వైసీపీ అన్నది అయిపోయినట్టు. ఇంకా ఏమైనట్టు, పాత్రను కూరిపోయినట్టు, ఇంకా శ్మశానానికి కప్పెట్టినట్టు వైసీపీని. మరి ఏపీ ప్రజలు ఏం చేస్తారు, జగన్ రెడ్డి ఏం చేస్తారు, త్వరలో చూద్దాం.